హాయ్ అండి అందరికీ. నేను మీ ఈశ్వరి అక్కని. నేను మీ అందరికీ తెలుసు కదా, ఈశ్వరి కాంపిటేటివ్ అకాడమీ. అయితే మన ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో థర్డ్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు కవర్ చేస్తూ అన్ని తెలుగు పాఠ్యాంశాల నుంచి నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రాక్టీస్ బిట్స్ కూడా అందించడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి 9th క్లాస్ అండ్ 10th క్లాస్ నుంచి ప్రతి లెసన్, ఎవ్రీడే ప్రతి లెసన్ అనేది కవర్ చేస్తూ వీడియో అనేటటువంటిది అందించడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ మిస్ అవ్వద్దు. అయితే 9th క్లాస్ తెలుగు నుంచి ఫస్ట్ లెసన్ ధర్మబోధ ఈరోజు. నెక్స్ట్ రేపటి కోసం కూడా ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి. ఆల్రెడీ ఇవన్నీ బిట్స్ రెడీ చేసి రెడీగా ఉన్నాయి. డైలీ ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తుంటాను. సో ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ లెసన్ కోసం ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉంటే మనం ఎంతవరకు నేర్చుకున్నాం, ఎంతవరకు మనం బిట్స్ అనేది చేయగలిగాం అనేది తెలుస్తుంది. అయితే మనం బిట్స్ ఎలా తయారు చేస్తామంటే ప్రక్రియ, ఇతివృత్తం, రచయిత ఇవి తెలుసుకోవాలి. నెక్స్ట్ చదవండి, చర్చించండి అనే శీర్షికన ఒక గేయం అనేది ఇస్తున్నారు కదా. సో ధర్మబోధ లెసన్కి మనకి దంతుర్తి శర్మ రచించిన ఒక గేయాన్ని ఇచ్చారు. నెక్స్ట్ ఉద్దేశం ఏమిటి, నేపథ్యం ఏమిటి, నెక్స్ట్ ప్రక్రియ, ప్రాచీన పద్యం గురించి ఇచ్చారు కదా. సో ప్రక్రియ ఏమిటి, నెక్స్ట్ రచయిత మనకి నన్నయ్య భట్టు. రచయిత గురించి పూర్తి అంశాలన్నీ కూడా మనం బిట్స్ కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ భావం, పద్యాలలో మనకి ధర్మబోధ లెసన్లో 3 ఇంపార్టెంట్ స్టార్ మార్క్ పద్యాలు ఉన్నాయండి. ఆ 3 ఇంపార్టెంట్ స్టార్ మార్క్ పద్యాలు కూడా చాలా ఇంపార్టెంట్. పద్యాలన్నీ 3 పద్యాలు వీలైనంత వరకు చదవండి, మోర్ దెన్ టైమ్స్. మరి ఫస్ట్ లైన్ ఇచ్చేసి ఈ పద్యాన్ని రచించిన రచయిత ఎవరైనా అడగొచ్చు, లేదా ఈ పద్యం మరి ఏ పాఠ్యాంశంలో ఉన్నది అని చెప్పేసి కూడా అడగొచ్చు, లేదా ఈ పద్యం దేని గురించి తెలియజేస్తుంది అలా కూడా అడగొచ్చు. నెక్స్ట్ భావం గురించి కూడా మనం చాలా బిట్స్ రెడీ చేయడం జరిగింది. నెక్స్ట్ వెనుక ఉన్నటువంటి గ్రామర్ పార్ట్ అంతా కవర్ చేస్తూ కూడా మనం వీడియోలో ప్రాక్టీస్ బిట్స్ అందించడం జరిగింది. కాబట్టి చివరి వరకు చూడండి, ఇది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. అయితే ఈ ధర్మబోధ పాఠ్యాంశం దేనిని గురించి తెలియజేస్తుంది అంటే సత్యం యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తుంది, ధర్మాన్ని పాటించవలసినటువంటి అవసరాన్ని గురించి తెలియజేస్తుంది. సో సత్యం యొక్క గొప్పతనాన్ని, ఈ క్రింది పాఠ్యాంశం సత్యం యొక్క గొప్పతనాన్ని మరియు ధర్మాన్ని పాటించవలసిన అవసరాన్ని గురించి తెలియజేస్తుంది. సో తెలియజేసేటటువంటి పాఠ్యాంశం ఏది అని చెప్పేసి కూడా మనకి బిట్ అడిగే ఛాన్స్ ఉంది. సో మనకి సత్యం యొక్క గొప్పతనాన్ని, ధర్మాన్ని పాటించవలసిన అవసరాన్ని గురించి తెలియజేసే పాఠ్యాంశం ఏది అంటే ధర్మబోధ. నెక్స్ట్ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే ధర్మబోధ పాఠ్యాంశానికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి. సో ఇక్కడ ఆప్షన్ని గెస్ అయ్యండి. సో ప్రక్రియ వచ్చేసరికి ప్రాచీన పద్యం, సో రైట్ ఆన్సర్. ఇతివృత్తం వచ్చేసరికి కుటుంబ సంబంధాలు, సో రైట్ ఆన్సర్. నెక్స్ట్ రచయిత వచ్చేసరికి నన్నయ్య భట్టు. సో ఆంధ్ర మహాభారతం నుంచి గ్రహించబడింది. కానీ ఇక్కడ భాగవతం అని చెప్పేసి ఇచ్చాం కాబట్టి ఇది మనకి రాంగ్ ఆన్సర్. సో సరికానిది ఏది అంటే ఆంధ్ర మహాభారతం అనేది రైట్ ఆన్సర్. ఆంధ్ర మహాభాగవతం అని ఇచ్చాం కాబట్టి ఇది మనకి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ధర్మబోధ పాఠ్యాంశం యొక్క ఉద్దేశ్యం కానిది ఏమిటి? సో ఇక్కడ గృహస్థ ధర్మాన్ని గురించి తెలియజేస్తుంది ధర్మబోధ పాఠ్యాంశం. సంతాన ప్రాధాన్యాన్ని గురించి తెలియజేస్తుంది. సత్యం యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తుంది. ఈ 3 ధర్మాన్ని పాటించవలసిన అవసరాన్ని గురించి తెలియజేస్తుంది, సంతాన ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది, గృహస్థ ధర్మాన్ని తెలియజేస్తుంది, అంతరాత్మ గురించి తెలియజేస్తుంది. సో తెలియజేయకపోవడం అన్నాము కాబట్టి ఇది మనకి సరికాదు. నెక్స్ట్ వన్, ధర్మబోధ పాఠ్యాంశ నేపథ్యానికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. నేపథ్యానికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించాలి. సో శకుంతల యొక్క తండ్రి పేరు ఎవరు అంటే విశ్వామిత్రుడు, రైట్ ఆన్సర్. మరి శకుంతల యొక్క తల్లి పేరు మేనక, రైట్ ఆన్సర్. శకుంతలను పెంచిన వారు ఎవరు అంటే కణ్వ మహర్షి గారు అనమాట. సో రైట్ ఆన్సర్. మరి శకుంతలను శిశువుగా ఉన్నప్పుడు ఏ జాతి పక్షులు కాపాడాయి అంటే శకుంత అనేటటువంటి జాతి పక్షులు కాపాడడం వల్ల మరి శకుంతలకు ఆ పేరు అనేది రావడం జరిగింది. ఇక్కడ రాక్షసులు అనేటటువంటిది రాంగ్ ఆన్సర్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేటటువంటిది సరిగా లేదు. ఇక్కడ రాక్షసులు కాదు, శకుంత అనేటటువంటి జాతి పక్షులు అన్నమాట.
నెక్స్ట్ వన్, ధర్మబోధ పాఠ్యాంశ నేపథ్యానికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి. సో ఇక్కడ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలని తపస్సు చేస్తున్నప్పుడు మరి తపస్సును భంగం చేయడానికి దేవతలు మేనకను పంపించారు. సో ఇక్కడ తపస్సు చేస్తున్నది ఎవరు అంటే విశ్వామిత్రుడు, రైట్ ఆన్సర్. మరి దృశ్యంతుడు అయితే మాత్రం కాదనమాట. సో శకుంతలను గాంధర్వ వివాహం చేసుకున్నది ఎవరంటే దృశ్యంతుడు. మరి దృశ్యంతుడు మరియు శకుంతలకు జన్మించిన వారు ఎవరు అంటే భరతుడు. సో రైట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ 2 అనేటటువంటిది సరికాదు. నెక్స్ట్ వన్, ప్రాచీన పద్యం అనేటటువంటి ప్రక్రియకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. మరి మనకి ఇక్కడ ప్రతిదానికి మనకి ప్రక్రియ అనేది ఇస్తారు కదా. సో దీనికి సంబంధించి చూద్దాం. ఇతిహాసం అనేటటువంటి పదానికి ఈ విధంగా జరిగినది అని అర్థం. ఇతిహాసంలో పాటకు ప్రాధాన్యం ఉంటుంది అన్నారు. ఇతిహాసంలో పాటకు ప్రాధాన్యం ఉంటుంది అనేది రాంగు. కథకు ప్రాధాన్యం ఉంటుంది. సో ఇక్కడ పాటకి ప్రాధాన్యం ఉంటుంది అనేది రాంగు, కథకి ప్రాధాన్యం ఉంటుంది. ఇతిహాసంలో మూల కథను తీసుకొని వర్ణనలతో ఛందోబద్ధంగా పద్యాల రూపంగా కావ్యంగా మలిచి రాయడాన్నే ఇతిహాస కావ్యం అంటారు. రామాయణం, మహాభారతం ఇతిహాసాలుగా చెప్పబడతాయి. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేది సరిగా లేదు. నెక్స్ట్ వన్, నన్నయ్య భట్టుకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. నన్నయ్య భట్టుకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. మరి ఈయన 11వ శతాబ్దానికి చెందిన కవి. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని పాలించినటువంటి తూర్పు చాణక్య రాజు యొక్క రాజు అయినటువంటి రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి అన్నమాట. సో కవిత్రయంలో చివరివారు అన్నారు. సో ఇతను కవిత్రయంలో చివరివారు కాదు, కవిత్రయంలో మొదటివారు అనమాట. కవిత్రయంలో ఇతను మొదటివారు. సో వేదవ్యాసుడు సంస్కృతంలో రచించినటువంటి మహాభారతాన్ని ఆంధ్రీకరించిన వారు ఎవరంటే నన్నయ్య భట్టు. సో ఈయన ఎలా ఆంధ్రీకరించారు? ఆది పర్వం, సభాపర్వం ఈ రెండు కంప్లీట్గా రచించారు. అరణ్య పర్వంలోని సగభాగాన్ని ఆంధ్రీకరించారు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 అనేటటువంటిది సరికాదు. నెక్స్ట్ వన్, నన్నయ్య భట్టు రచించినటువంటి వ్యాకరణ గ్రంథం కాని దానిని గుర్తించండి. వ్యాకరణ గ్రంథం కానిది ఏమిటి అంటే ఇక్కడ ఆంధ్ర శబ్ద చింతామణి. ఇక్కడ కాని దాన్ని అయితే కాదు, ఎందుకంటే వ్యాకరణ గ్రంథాన్ని గుర్తించండి అని అడగాలి మనం. ఎందుకంటే వ్యాకరణ గ్రంథం ఒక్కటే, అది ఏంటి అంటే ఆంధ్ర శబ్ద చింతామణి అనేటటువంటిది వ్యాకరణ గ్రంథాన్ని రచించారు. చాముండికా విలాసం, ఇంద్ర విజయం ఈ 2 కావ్యాలన్నమాట. ఈ 2 కావ్యాలు రచించారు. ఆంధ్ర మహాభారతం అనేటటువంటి దాన్ని ఈయన ఆంధ్రీకరించారు. సో ఈ 3 కూడా ఆయన రచనలే అనమాట. అయితే చాముండికా విలాసం, ఇంద్ర విజయం ఈ 2 కావ్యాలు, ఇది వ్యాకరణ గ్రంథం. సో కాని దాన్ని కాదు, వ్యాకరణ గ్రంథాన్ని గుర్తించండి అంటే ఆంధ్ర శబ్ద చింతామణి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నన్నయ్య భట్టు యొక్క కవిత్వంలోని ప్రధాన లక్షణం కానిది ఏమిటి? ఆయన యొక్క కవిత్వంలో ప్రధాన లక్షణం కానిది ఏమిటి? సో నాటకీయ శైలి అనేటటువంటిది తిక్కన గారిది. సో నన్నయ్య భట్టుది అయితే కాదు. అక్షర రమ్యత, ప్రసన్న కథ, కలితార్థ యుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధత్వం ఈ 3 కూడా నన్నయ్య భట్టు గారి యొక్క కవిత్వంలోని ప్రధాన లక్షణాలు. సో నాటకీయత అనేటటువంటిది తిక్కన గారి శైలి. సో ఇక్కడ మనకి నాటకీయత అనేది ఈయనకి చెందదనమాట. నెక్స్ట్ వన్, ఆదికవి వాగనుశాసనుడు అనేటటువంటి బిరుదులు వీరికి కలవు. ఆదికవి వాగనుశాసనుడు అనే బిరుదులు నన్నయ్య గారికి కలవు. ఈ క్రింది వానిలో నన్నయ్యకు సమకాలికులు కానివారు ఎవరు? సో నన్నయ్య గారికి సమకాలికులుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరెవరిని? నారాయణ భట్టు, పావులూరి మల్లన, వేములవాడ భీమకవి, మల్లియ రేచన, అధర్వణుడు వీళ్ళందరినీ మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ మాదయ్య గారి మల్లన అనేటటువంటిది అయితే కాదు. వీళ్ళందరూ కూడా 5గురిని కూడా మనకి నన్నయ్యకు సమకాలికులుగా పరిచయం చేయడం జరిగింది. ఈ మాదయ్య గారి మల్లన అనేటటువంటిది కాదనమాట. నెక్స్ట్ వన్, ధర్మబోధ అనే పాఠ్యాంశం నన్నయ్య రచించిన ఎక్కడ నుండి గ్రహించబడింది అంటే దేని నుండి గ్రహించబడింది? సో ఆంధ్ర మహాభారతం ఎక్కడ నుండి గ్రహించబడింది అంటే ఆంధ్ర మహాభారతంలోని
సో ఎక్కడ నుండి గ్రహించబడింది అనే దానికి సరికాని దాన్ని గుర్తించండి అన్నారు. ఆంధ్ర మహాభారతంలోని ఆది పర్వంలోని చతుర్దశ్వాసం నుండి గ్రహించబడింది. ఈ తృతీయ ఆశ్వాసం అనేది కాదనమాట. నెక్స్ట్ వన్, నన్నయ్య భట్టు అరణ్య పర్వంలోని ఎంతవరకు ఆంధ్రీకరించారు అంటే ఎన్నవ పద్యం వరకు ఆంధ్రీకరించారు? నన్నయ్య భట్టు అరణ్య పర్వంలోని 4వ ఆశ్వాసంలోని, ఎన్నవ ఆశ్వాసంలోని అంటే 4వ ఆశ్వాసంలోని 142వ పద్యం వరకు ఆంధ్రీకరించారు. ధర్మబోధ అనే పాఠ్యాంశానికి సంబంధించి చదవండి చర్చించండి అనే శీర్షికన దీవెన అనేటటువంటి కవితకు సంబంధించి చందనిది ఏమిటి, చందనిది ఏమిటి అన్నారు. ఇక్కడ చెందినది ఏమిటి అన్నారు. చెందినది అంటే ఇక్కడ పైవన్నీ అవుతాయండి. పిల్లల కోసం తండ్రి పడేటటువంటి ఆరాటాన్ని గురించి తెలియజేస్తుంది దీవెన అనేటటువంటి పాఠ్యాంశం. మరి దీవెన అనేటటువంటి కవితను దంతుర్తి శర్మ రచించారు. మేము నీకు తీర్చలేని బాకీ అంటూ తల్లిదండ్రుల యొక్క త్యాగాన్ని గుర్తు చేస్తూ పిల్లలు చెప్పినటువంటి కవిత ఇది. మేము మీకు తీర్చలేని బాకీ అంటూ తల్లిదండ్రుల యొక్క త్యాగాన్ని గుర్తు చేస్తూ పిల్లలు చెప్పిన కవిత ఇది. ఈ దీవెన అనేటటువంటి కవిత దంతుర్తి శర్మ రచించారు. పిల్లల కోసం తల్లిదండ్రులు పడే ఆరాటాన్ని గురించి తెలియజేస్తుంది. పైవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. విశ్వామిత్రుడు మరియు మేనకలకు జన్మించినది ఎవరు? విశ్వామిత్రుడు మరియు మేనకలకు జన్మించినది ఎవరు? శకుంతల. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో శకుంతల తెలియజేసినటువంటి మహాపదార్థాలు కానిది ఏమిటి? మహాపదార్థాలు కానిది, ఇక్కడ సూర్యచంద్రుల గురించి మహాపదార్థాలుగా తెలియజేసింది. హృదయము యముడి గురించి చెప్పింది. పగలు రాత్రి గురించి చెప్పింది. ఈ వేదాల గురించి మాత్రం తెలియజేయలేదన్నమాట. ఇవన్నీ కూడా మహాపదార్థాలుగా తెలియజేసింది. భార్య అనుకూలవతి అయితే పురుషుడు ఆచరించగలిగేటటువంటి గృహస్థ విధి ఏమిటి? భార్య అనుకూలవతి అయితే పురుషుడు ఆచరించగలిగేటటువంటి గృహస్థ విధి ఏమిటి అంటే యజ్ఞము ఆచరించగలడు, అగ్నిహోత్రం ఆచరించగలడు, అతిథి పూజ కూడా ఆచరించగలడు. ఈ పైవన్నీ కూడా ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది పురుషార్థాన్ని సాధించడానికి భార్య అనుకూలమైనటువంటి సాధనం. ఈ క్రింది పురుషార్థాన్ని సాధించడానికి భార్య అనుకూలమైన సాధనం ఏంటి అంటే ధర్మం, అర్థం, కామం. ఈ మూడింటిని సాధించడానికి భార్య అనుకూలమైన సాధనం. పైవన్నీ ఈజ్ ద రైట్ ఆన్సర్. శకుంతల తెలియజేసిన భార్య యొక్క గొప్పతనం ఏమిటి? శకుంతల తెలియజేసిన భార్య యొక్క గొప్పతనం ఏమిటి? గృహనీతి అనేటటువంటి విద్యకు నిలయమైనదే భార్య. మంచి శీలాన్ని గురించి ప్రబోధించే గురుస్థానం ఎవరు అంటే భార్య. ఉత్తమ గతులు పొందడానికి ఊతకర్ర వంటిది భార్య. ఈ మూడు శకుంతల తెలియజేసిందనమాట భార్య యొక్క గొప్పతనాన్ని గురించి. పైవన్నీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగుతుంది. ఈ మాటలు ఎవరితో పలికారు? ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగుతుంది. ఈ మాటలు పలికినది ఎవరు? ఎవరితో పలికారు? ఎవరు అంటే శకుంతల దృశ్యంతునితో పలుకుతుందనమాట. అంటే తన కుమారుని గురించి, భరతుని గురించి చెప్తుంది. శకుంతల దృశ్యంతునికి పుట్టినవారు ఎవరంటే భరతుడు కదా. ఈ భరతుడు నీ వల్ల పుట్టినవారే అన్నట్లుగా ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగుతుంది అని చెప్పేసి చెప్తాది. నెక్స్ట్, ధర్మబోధ పాఠ్యాంశంలో కొడుకుని తండ్రి నీడతో రచయిత పోల్చడం జరిగినది. అయితే ఈ పాఠ్యాంశంలో కొడుకు తండ్రులు ఎవరు? కొడుకు ఎవరు, తండ్రి ఎవరు? కొడుకుని తండ్రి నీడతో పోల్చడం జరిగింది. కొడుకు ఎవరంటే భరతుడు, తండ్రి ఎవరంటే దృశ్యంతుడు. నెక్స్ట్ వన్, 100 మంది పుత్రుల కంటే ఒక సత్యవాక్యం గొప్పదని దృశ్యంతునితో పలికినది ఎవరు? 100 మంది పుత్రుల కంటే ఒక సత్యవాక్యం గొప్పదని దృశ్యంతునితో పలికినది ఎవరంటే శకుంతలాదేవి. పుత్రగాత్ర పరిష్యంగం అనగా అర్థం ఏమిటి? ఇది మనకి ముఖ్యాంశ వెనకాల క్వశ్చన్స్ దగ్గర వస్తుందండి. ఇది అనేది ఇంపార్టెంట్. పుత్రగాత్ర పరిష్యంగం అనగా అర్థం ఏమిటి అంటే కుమారుని యొక్క శరీరాన్ని కౌగలించుకోవడం. కుమారుని యొక్క శరీరాన్ని కౌగలించుకోవడం. నెక్స్ట్ వన్, ఒక సత్యాన్ని ఎన్ని అశ్వమేధాలతో తూచినప్పుడు సత్యము వైపే ముళ్ళు మొగ్గు చూపుతుంది అని శకుంతల అనింది. ఒక సత్యాన్ని ఎన్ని అశ్వమేధాలతో తూచినప్పుడు సత్యం వైపే ముళ్ళు మొగ్గు చూపుతుంది అని శకుంతలాదేవి అనింది. 1000 అశ్వమేధాలు. 1000.
ఈ భరతుడు నీకు శకుంతలకు పుట్టిన బిడ్డడు, ఈ పుత్రుని స్వీకరించి పోషించండి. ఉత్తమ ఇల్లాలు, ఉత్తమ కీర్తి కలిగినది, మహాపతివ్రత అయినటువంటి శకుంతల వివేకంతో నిజమే చెప్పింది అని సభలోని వారికి ఆశ్చర్యపరిచేటట్లుగా చెప్పినది ఎవరు? రైట్ ఆన్సర్ ఈజ్ దివ్యవాణి. స్త్రీలు అసత్యాలు చెప్తారు అన్నట్లుగా ఇలా మాట్లాడడం నీకు తగునా? ఇది నీకు సముచితం కాదు. ఈ మాటలు ఎవరితో అన్నారు? దుష్యంతుడు శకుంతలతో. శకుంతలాదేవి తెలియజేసిన సంధ్యా సమయాలు కానిది ఏమిటి? మహాపదార్థాలు లేదా సంధ్యా సమయాల గురించి తెలియజేయడం జరిగింది కదా. అది సంధ్యా సమయాలు కానిది ఏమిటి అంటే పగలు రాత్రి అనేటటువంటిది సంధ్యా సమయాలు. నెక్స్ట్ వన్, ధర్మబోధ పాఠ్యాంశంలో దుష్యంతునికి ధర్మబోధ చేస్తున్నది ఎవరు? దుష్యంతునికి ధర్మబోధ ఎవరు చేస్తున్నారు అంటే శకుంతలాదేవి. సారపు ధర్మమున్ విమల సత్యమున్ పాపము చేత బొంకుచున్ అనేటటువంటి పద్యము చెప్పాను కదా. 3 స్టార్ మార్క్ ఉన్నటువంటి పద్యాలు ఇంపార్టెంట్ అండి. అయితే ఇది మనకి లెసన్ వెనకాల స్టార్ మార్క్ ఉన్నటువంటి పద్యాలు ఇంపార్టెంట్. అది మనం విమలయ శోధిని పురుష వృత్త మొరంగుచునుండు జూవెవే అనేటటువంటి పద్యం ఒకటి. నెక్స్ట్ విపరీత పతిభ్రాష లేమిటికి నుర్వినాద ఈ పుత్ర గాత్ర పరిశంగ సుకంబు అనేటటువంటిది ఒకటి. నెక్స్ట్ నుతజుల పూరితంబు లఘు నూతులు నురిటి కంటే సూనృత వ్రత అనేటటువంటిది ఒకటి. ఈ 3 పద్యాలు నేర్చుకోండి. సో సెకండ్ పద్యం 8, 10 అనమాట. అవి ఒకసారి తెలుసుకోండి. నెక్స్ట్ ఇది మనకి లెసన్ వెనకాల ఉన్నటువంటి పద్యము. దీన్ని ఎవరు రచించారు అంటే తిక్కన సామ్యాజ్ గారు రచించారు. మరి ఇక్కడ సరికాని దాన్ని గుర్తించండి అంటే చందనది గుర్తించండి అంటే ఇక్కడ తిక్కన స్వామియాజీ రచించలేదా అన్నారు. ఇది మాత్రమే చందదు, ఎందుకంటే రచించారు కాబట్టి. తిక్కన స్వామియాజీ రచించారు. ఇది మహాభారతంలోని ధర్మము సత్యం గురించి ఈ పద్యం తెలియజేస్తుంది. ఉద్యోగ పర్వం 3వ ఆశ్వాసంలోని 273వ పద్యం అన్నమాట. సత్యం సర్వకాలాలలోనూ మార్పు చెందక స్థిరంగా ప్రకాశవంతంగా ఉంటుంది అనేటటువంటి దాన్ని ఈ పద్యం తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ చూస్తే 1950లో ఆర్ష విజ్ఞాన పరిషత్తును స్థాపించిన వారు ఎవరు? ఆర్ష విజ్ఞాన పరిషత్తును స్థాపించిన వారు చెల్లపల్లి గణపతి శాస్త్రి. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో అర్థాలకు సంబంధించి సరికాని జత ఏమిటి? సో ఇక్కడ సాధ్వి అంటే అర్థం మనకు తెలుసు పతివ్రత, హృదయం అంటే మనోహరం, ఆకరము అంటే చోటు. సో ఫస్ట్దే మనకి ఇక్కడ సరిగా లేదు. సుమృతం కాదు సూనృతం అనమాట. అది మన టైపింగ్ మిస్టేకు. సూనృతం అంటే సత్యం. సో మనకి ఇక్కడ ఫస్ట్దే సరిగా లేదనమాట. సూనృతం అనగా సత్యం అనే అర్థం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో అర్థాలకు సంబంధించి సరికాని జత ఏమిటి? సరికానిది ఎరుక అంటే జ్ఞానము లేదా తెలివి. పరిశ్యంగం అంటే అర్థం జననం అయితే కాదు. పరిశ్యంగం అంటే అర్థం కౌగిలింత. సో ఇక్కడ సెకండ్ సరికాదు. జోష్ణ అంటే వెన్నెల, ఊత అంటే ఆధారం. నెక్స్ట్ వన్, ఈ క్రింది పర్యాయ పదాలకు సంబంధించి సరి అయిన జత ఏది? సో ఇభము అనేది భూమి అయితే కాదు. ఇభము అంటే భూమి కాదు. నెక్స్ట్ వన్, భార్య, సతి, వసుధ అంటే భూమి. సో మా ఏనుగు, మాతాంగము, హస్తి, దంతి ఇవన్నీ వస్తుంది. కరి ఇవన్నీ వస్తుంది. సో ఏనుగు అనేది రైట్ ఆన్సర్. యశము, కీర్తి, కలత్రం ఇది కూడా రాంగ్. కీర్తి, ఖ్యాతి వస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో నానార్థాలకు సంబంధించి సరిగా జతపరచనిది ఏమిటి? ఏదైతే సరిగా జతపరచలేదు? ఆశ, దిక్కు, కోరిక, నమ్మకం, ధార, క్రమము, నీటి చాలు, వితరణము, కత్తి అంచు, ధర్మము, పుణ్యము, స్వభావము, న్యాయము, ఆచారము, నీతి, వంశము అంటే కులము. నెక్స్ట్ వెదురు, పిల్లన గ్రోవి వస్తుంది. ఈ సత్యము అనేది రాదు. సో ఇక్కడ మనకు ఆప్షన్ 4 అనేటటువంటిది సరిగా లేదనమాట. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో నానార్థాలకు సంబంధించి సరిగా జతపరచినది ఏమిటి? ఏది సరిగా లేదు?
ఇక్కడ నరుడు అంటే మానవుడు, అర్జునుడు. ఫలము అంటే పండు, ప్రయోజనము, ప్రతిఫలం. భూతము అంటే ప్రాణి, పిశాచము, సత్యము. అలాగే ధార అంటే నీటి ధార, నీరు అన్నారు. ఇది మాత్రం మనకి రాంగ్ అన్నమాట. సో ఆప్షన్ 4 అనేది సరిగా లేదు. క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికానిది ఏమిటి? ప్రకృతి వికృతులకు సంబంధించి సరికానిది ఏమిటి? చూడండి, నీరము నీరు, సత్యము సత్యము, సంధ్య సంజే. అలాగే యజ్ఞము అంటే యగనము, యజ్ఞము అంటే యగనము అనేటటువంటిది రాంగ్. యజ్ఞము అంటే జన్నము, జన్నము ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జత ఏది? సరికానిది యజ్ఞము జన్నము, ధర్మము దమ్మము, రాట్టు రేడు, దీపము దీపము దివ్వె, దీపము దివ్వె వస్తుంది. ఈ దీప అనేది రాంగ్ అన్నమాట. ఈ క్రింది వాణిలో వ్యుత్పత్తర్థాలకు సంబంధించి సరికాని జత ఏది? ఇక్కడ చూస్తే పుత్రుడు అంటే పున్నామ నరకం నుండి రక్షించేవాడు, కుమారుడు. ధర్మము అంటే విశ్వమును అంటే లోకమును ధరించేది, పుణ్యము. పతివ్రత ధరించునది, సో ధరించలేనిది అన్నారు కాబట్టి ఇది మనకి సరిగా లేదు. సో పతివ్రత పతి సేవయే వ్రతముగా కలది, సాధ్వి. జోష్ణ అంటే వెన్నెల కదా, సో కాంతులను వెదజల్లేది వెన్నెల. ఇక్కడ 3 కూడా రైటే. ఆప్షన్ 2 అనేది సరిగా లేదు. ఇక్కడ పదాలను విడదీసి అవి ఏ సంధికి చెందునో ఉదాహరణ అనేటటువంటిది ఏ సంధికి చెందుతుంది అనేది ఉదాహరణ కాని దాన్ని గుర్తించాలి. ఇక్కడ చూస్తే సరిగా లేని దాన్ని గుర్తించాలి. ఇక్కడ వంతలెల్ల, వంతలు ప్లస్ ఎల్ల, వంతలు ప్లస్ ఎల్ల ఉకారానికి అచ్చుపరమైంది, ఉత్వసంధి. క్రతువది, క్రతువు ప్లస్ అది ఉత్వసంధి. లేదని, లేదు ప్లస్ అని ఉత్వసంధి. భాషలేమిటి, భాషలు ప్లస్ ఏమిటి, భాషలేమిటి, ఇది కూడా ఉత్వసంధికే ఉదాహరణ. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది సరిగా లేదు. నెక్స్ట్ వన్, ఇక్కడ పదాలను విడదీసి అవి ఏ సంధికి చెందిన ఉదాహరణతో సరి అయినది కాని దాన్ని గుర్తించాలి. ఇక్కడ చూస్తే ఫస్ట్ చూస్తే పూరితంబులగు, పూరితంబులు ప్లస్ అగు, ఇది ఉత్వసంధి అవుతుందండి, ఉకారానికి అచ్చుపరమైంది. సో ఇక్కడ మనకి ఇది సరిగా లేదు. మిగతావన్నీ కూడా కన్వాశ్రయం, తీర్థాభిగమం గమనం, ధరాది నది 3 కూడా మనకి సవర్ణ దీర్ఘ సంధిలే అవుతాయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరిగా పరచని సమాసమ పేరు జతపరచలేదు, ఏది సరిగా జతపరచలేదు అని. సో ఇక్కడ చూస్తే మనకి సరిగా జతపరచనిది ఏమిటి అంటే ఇవన్నీ కూడా సూర్యచంద్రులు, ఈహపరాలు, రాత్రింబవళ్ళు, శకుంతలా దృశ్యంతులు, ఇవన్నీ కూడా మనకి ద్వంద్వ సమాసాలే అవుతాయి. ఇది బహువ్రీహి సమాసం అన్నారు కాబట్టి ఇది మనకి సరిగా లేదు. సూర్యుడు చంద్రుడు, ఇహము పరము, రాత్రి పగలు, శకుంతల దృశ్యంతుడు, ఇవన్నీ కూడా మనకి ద్వంద్వ సమాసాలే అవుతాయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో ఉపమాలంకారానికి చెందినది ఏది? ఉపమాలంకారం, ఆమె ముఖం చంద్రబింబం వలె అందముగా ఉన్నది, నీ కీర్తి పాలవలే తెల్లగా ఉన్నది, ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగొందినట్లు తండ్రి రూపం పుత్రునిలో ఉంటుంది. ఇది కూడా, ఈ 3 కూడా ఉపమాలంకారాలే, పోలిక. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. ఈ క్రింది వానిలో మత్తేవ పద్య లక్షణానికి చెందినది ఏమిటి? చందనిది అండి. ఇక్కడ మనకి చందనిది ఏమిటి? చందనిది. ఇక్కడ చూస్తే ఇది వృత్తపద్యము, 4 పాదాలు ఉంటాయి, 20 అక్షరాలు ఉంటాయి. సభరణమయవ, సో సభరణమయవ అనే ఘనాలు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా మనకి 14 అక్షరాలు ఉంటాయండి. ప్రతి పాదంలో కూడా 20 అక్షరాలు ఉంటాయి. యతిస్థానం వచ్చేసరికి ప్రతి పాదంలో కూడా 14వ అక్షరం అనేటటువంటిది యతిస్థానం ఉంటుంది, 14వ అక్షరం యతిస్థానం ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది సరిగా లేదు. ఆపదలందు ధైర్య గుణ మంచిత సంపదలయందు దాల్మియున్ అనే పద్యాన్ని రచించిన వారు ఎవరు? ఏనుగు లక్ష్మణగవి. నెక్స్ట్ వన్, అవని చక్రము సంచరింపగా
దివం బల్లాడ నాసాచయం అనే పద్యం ఏ వృత్త పద్యానికి చెందుతుంది? ఏ వృత్త పద్యానికి చెందుతుంది? చూడండి, లఘువు లఘువు గురువు. సో ఇది మనకి కదా. సో సబరణమయ్య అనేటటువంటి ఘనాలు వస్తాయి కాబట్టి ఇది మనకి మత్తేబ పద్య లక్షణానికి చెందుతుంది. సారీ అండి, ఇక్కడ మనకి టైపింగ్ మిస్టేక్లండి. ఇక్కడ అవనీ నీ అనేటటువంటిది రావాలి. నీ అయితే మనకి లఘువే, నీ అవనీ అనేటటువంటిది వస్తుంది కాబట్టి మనకి సా వస్తుంది, గురువు వస్తుంది కాబట్టి సా వస్తుంది. అవనీ చక్రము సంచరింప గది వంబల్ల ధనాస ధనాసాచయం అనేటటువంటిది అనమాట. దా వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.